ఎట్లున్నారు మంచిగున్నారా? ఇక ఇయ్యాల మీకోసమని మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. కార్లలో పోతే దొరుకుతాడేమో అనుకున్నాడు, బస్సులో పోయి అడ్డంగా దొరికిండు. ట్రాఫిక్ సిగ్నల్ల కాడ రిలీఫ్ తీసుకుంటున్నారు వాహనదారులు. మంచి ఇకమత్ చేసింది పాండిచేరి సర్కారు. ఇక ఇప్పుడు దేశమంతా ఎన్నికలు చేయబట్టి ఎన్నికల కోడ్ హడావిడి నడుస్తుంది. ఇక పోలీసులు సుతా ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్లు పెట్టి బగ్గనే పట్టుకుంటున్నారు పైసలు. అయితే రోజు ఎక్కడనో ఒక కాడ దొరుకుతూనే ఉన్నాయి ఉల్లా పైసలు. ఇగో గిట్లా ఇక ముచ్చట చూడుర్రుల్లా. ముచ్చట చూడుర్రి అని బస్సును చూపిస్తావేంద్రా వారి అంటారా? జర హైబత్ కాకుండా నిమ్మలంగా చూడుర్రి. హాగో 2 బ్యాగులు ఉన్నాయి, పక్క పొంటి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏందో ముచ్చట సమజైతలేదు. ఏమై ఉండొచ్చబ్బా? 2.4 కదా సార్. మనం ఒకసారి కట్టలు ఎక్కడదాం సార్. ఒక కట్టలు ఎక్కడదా పెట్టరామా సార్? వాళ్ళు వచ్చే అమ్మరకొండ ఆ పైకాన్ని మొత్తం ఒకటేసారి చూసే తలకి నా నోట్లకెళ్ళి మాట కూడా వస్తలేదు పొర్రి. ఒక్కటేసారి నా కళ్ళు బైర్లు గమ్మినాయి అనుకోర్రి. అగో గా పోలీస్ సారు ఏమో చెప్తాడంట ఇనుర్రి. చెప్పు సారు, ఏంది కథ? మార్నింగ్ 6:30 టైంలో ఇంటిగ్రేటెడ్ వాటర్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో గోపాలపురం పోలీస్ సంబంధించిన జగన్నాథపురం మా చెక్ పోస్ట్ వారు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఈ ఏదైతే శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి OD 10W4387. ఈ నెంబర్ గల బస్సుని మా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో భాగంగా ఒక 2 బ్యాగులు అందులో దొరకడం జరిగింది. ఒక ట్రావెల్ బ్యాగు, అదేవిధంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది. ఆ బ్యాగ్ని చెక్ చేయగా అందులో టోటల్గా 2 బ్యాగులు కలిపి 2,40,00,000 అమౌంట్ ఉండడం జరిగింది. అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యేల చిన్నయ్య, ఇతను ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ని రాజమండ్రి తీసుకెళ్తున్నట్లుగా చెప్పాడు. ఇక 2 పైల బండి మీద కార్లలో వస్తే దొరుకుతున్నారని ఇగో గిట్లా బస్సుల 2 బ్యాగులలో ఏం లేదన్నా 2,40,00,000 పైకాన్ని పట్టుకపోకుండా అడ్డంగా దొరికిండు పోర్రి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండుతోని పోలీసు వాళ్ళు మస్తు పగడ్బందీతోని బండ్లను చెకింగ్ చేస్తున్నారు. ఇక ఈ పైకం ఏడ దొరికిందంటే గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్ పోస్ట్ కాడ తెల్లారుజామున హైదరాబాద్ కెళ్లి రాజమండ్రికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఎటువంటి పత్రాలు లేకుండా 2,40,00,000 పైకాన్ని పట్టుకున్నారట పోలీసులు. ఇక పైసలు ఏడికి తీసుకుపోతున్నావు ఏంది అంటే సుధపూస లెక్క నిలబడి నోట్లకెళ్లి మాట వస్తలేదట చెన్నయ్య అనేటోనికి. ఇక దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి 2,40,00,000 రూపాయలను సీజ్ చేసి ఈ పైకం ఎవరిది ఏంది అని కేసును దర్యాప్తు చేస్తున్నారట. దేశంలో కొట్టే ఎండల సంగతి చెప్పుడు అవసరమే లేదు కదా. మరి గా తీర్ల కొడుతున్నాయి ఎండలు, మాడలు వలగొడుతున్నాయి. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి పక్కకు పెడితే రోజు డ్యూటీలకు పనులకు బయటకు వచ్చేటోళ్ళ బాధలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలా. మరి గంతగనం దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. బండి మీద పోతున్నప్పుడు సంగతి జర నయం గాని సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మాత్రం పట్ట పగటిలే సుక్కలు చూపెడుతుండు సూర్యుడు. అయితే గట్ల సిగ్నల్ దగ్గర ఆగే ప్రయాణికుల కోసం చూడుర్రి పాండిచేరి ప్రభుత్వం ఏం ఉపాయం చేసిందో.
ఇక దేశం మొత్తం మాడు వలిగే లెక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయిలా అది మనకెరుకున్న ముచ్చట్నేనాయే. దీంతోని ఇంట్లున్న జనాలు కూడా ఉక్కపోతతోని తనలాడుతున్నారు. ఇక రాత్రి సమయాలలో పరిస్థితి చెప్పనక్కర్లేదు పొర్రి. ఎన్ని నీళ్లు తాగుతున్నామో మనకే తెలుస్తలేదు. ఎన్ని నీళ్లు తాగినా కూడా గొంతు మళ్ళా ఎండకపోతూనే ఉన్నది. ఇక ముసలోళ్ళు చిన్న పొలగాళ్ళు అయితే సూరన్న దెబ్బకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంకో దిక్కు దినం కూలీలు రైతులు దేశంలో ఎన్నో ఒక దిక్కు వడదెబ్బతోని కాలం చేస్తున్నారు. అట్లనే పగడిపూట బైక్ల మీద ఆఫీసులకు పోయేటోళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది పొర్రి. వాళ్ళు పోయే దారిలా సిగ్నల్ పడద్దు దేవుడా దేవుడా అని మొక్కుకుంటా కింద మీద వడుకుంటా ఎట్లనో అట్లా ఆఫీసులకు అల్లాడుకుంటా పోతున్నారు. ఇక పరిస్థితికి ఇట్లున్నదని పాండిచేరి ప్రభుత్వము మస్తు ప్లాన్ వేసింది. గదేందో చూడుర్రి. பப்ளிக் ஒர்க்ஸ் டிபார்ட்மெண்ட் இந்த சூப்பரான க்ரீன் ஸ்க்ரீன் ஷெல்டரை சிக்னலில் வந்து இன்ஸ்டால் பண்ணியிருக்காங்க. இது வந்து எஸ்வி பட்டேல் சாலை அதித்தி சிக்னல் இருக்குது பார்த்தீங்களா, அந்த ஜங்ஷன். ஸோ மக்கள் இந்த வெயிலில் கஷ்டப்படக்கூடாதுன்னு இந்த ஒரு விஷயத்த பண்ணியிருக்காங்க. ரொம்ப நன்றி இந்த டிபார்ட்மெண்ட்டுக்கு. இந்த மாதிரி உங்கள் ஏரியாவில் இருந்துச்சுன்னா கமெண்ட் பண்ணுங்கள். அப்படி இல்லைனா உங்களுக்கு தெரிஞ்ச கவர்மெண்ட் ஆஃபீஸருக்கு இந்த வீடியோ ஷேர் பண்ணி உங்கள் ஏரிయాలో இதை ఇంప్లిమెంట్ பண்ண சொல்லுங்கள். థ్యాంక్ యూ. చూసిరా నగరాలల్లో కొన్ని సిగ్నల్ల కాడ గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసిందిలా. దీంతోని సిగ్నల్ పడినప్పుడు ఎండ అనేది వాహనదారుల మీద పడకుండా ఆ గ్రీన్ మ్యాట్ కాపాడుతుంది అన్నట్టు. దీంతోని వాహనదారులు సిగ్నల్ కాడ కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నారు. ఇక ఈ వీడియోని ట్విట్టర్ పీటలో పోస్ట్ చేస్తే మస్తు వైరల్ అవుతుంది పోరి. பப்ளிக் ஒர்க்ஸ் டிபார்ட்மெண்ட் இந்த சூப்பரான க்ரீன் ஸ்க்ரீன் ஷெல்டரை சிக்னலில் வந்து இன்ஸ்டால் பண்ணியிருக்காங்க. இது வந்து எஸ்வி பட்டேல் சாலை அதித்தி சிக்னல் இருக்குது பார்த்தீங்களா, அந்த ஜங்ஷன். ஸோ மக்கள் இந்த வெயிலில் கஷ்டப்படக்கூடாதுன்னு இந்த ஒரு விஷயத்த பண்ணியிருக்காங்க. ரொம்ப நன்றி இந்த டிபார்ட்மெண்ட்டுக்கு. இந்த மாதிரி உங்கள் ஏரியாவில் இருந்துச்சுன்னா கமெண்ட் பண்ணுங்கள். அப்படி இல்லைனா உங்களுக்கு தெரிஞ்ச கவர்மெண்ட் ஆஃபீஸருக்கு இந்த வீடியோ ஷேర్ பண்ணி உங்கள் ఏరియాలో இதை ఇంప్లిమెంట్ பண்ண சொல்லுங்கள். థ్యాంక్ యూ. మన కాడ కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న సిగ్నల్ కాడ ఈ గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మొన్న ఒక వీడియో చూసినాం కదా నుల్లా, ఇంట్లో పెంచుకునే కుక్క బెదిరిస్తేనే ఒక మొసలి చిన్న పోరడు భయపడి ఉరికినట్టు ఉరికి చెర్లబడ్డది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మొసలి నీళ్ళల్లుంటే నేను ఎంత తోపునో తెలుసా అన్నట్టు ఒక స్టంట్ చేసిందుల్లా. చూడు పరి. ఇక నీళ్ళల్లో మొసలికి ఎంత బలం ఉంటుందో తెలిసిందే కదా. ఎంత పెద్ద జంతువైనా సరే నీళ్ళల్లో ఉన్న మొసలికి దొరికితే దాని పని కథమే. ఇక తప్పించుకునుడు అనేది జరగని ముచ్చట్నే అని చెప్పాలి. ఏనుగసు వంటి భారీ జంతువే నీళ్ళల్లో ఉన్న మొసలిని చూస్తే దడుచుకుంటదంటే చూడుర్రి దాని బలం ఎంత ఉంటుందో మరి. ఇక గసు వంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో మస్తు తిరుగుతుందిలా. అయితే మొసలి బలాన్ని టెస్ట్ చేయనికే చూసిర్రో ఏమో గాని ఇట్లా కొందరు ప్రయోగం చేసిర్రు మొసలి మీద. Come on, don't move it. ఇక మామూలుగా నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతున్న మొసలి మీదకి ఒక డ్రోన్ కెమెరాను పంపిర్రు. అయితే దాన్ని చూసి నీళ్ళకెంచి కొంచెం తలకాయ బయట పెట్టిన మొసలి డ్రోన్ ను కొంచెం సేపు అట్లనే చూసి ఏదో పక్షి కావచ్చు దొరికింది మంచిగా. రోజు చెర్ల ఉన్న చేపలు తిని తిని బోర్ కొట్టింది. ఈసారి దీన్ని ఎట్లనైనా లోపలేద్దాం అనుకొని ఒక్కటేసారి నీళ్ళకెంచి పైకి లేచి అంత ఎత్తులో ఉన్న డ్రోన్ కెమెరాను ఒట్టిగానే నోట్ల కరుచుకుందుల్లా. Come on, don't move it. అయితే చూడనీకే కామెడీగా ఉన్నా గానీ మొసలి నీళ్ళల్లా అంతెత్తుకు ఎగురుడు చూసి దాని బలం ఎంతనో అర్థమైంది కదా అనుల్లా. ఎండాకాలం కదా అని చెర్లపోంటికి ఇట్లా పోయేరు చల్లగా నీళ్ళల్లో ఈత కొడదామని. మొసళ్ళుంటే జాగ్రత్త మరి. కోతులకెంచి మనిషి వచ్చిండు అంటారు కదా, అట్లనే అన్ని జంతువుల కంటే కోతులు మన సైగలని తొందరగా అర్థం చేసుకుంటాయి. ఇక వాటిని పట్టుకొని సర్కస్ల సుత ఆడిస్తారు కొందరు. అయితే ఇక్కడ ఒక ఆయన దాంతో మాట్లాడు కూడా షురూ చేసిండులా. నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడుర్రి. ఇక ఈ ముచ్చట చూడురులా మస్తు గమ్మత్తుకుంటది పోర్రి.
అరే అరే మంచిగున్నది ఇలా దోస్తానము. ఎంత అండర్స్టాండింగ్ మీద ఉన్నారో కదా ఇద్దరు. ఆ కోతి పోయి ఆయన చెవులో ఏదో గుసగుస మాటలు చెప్తే అగో సేమ్ అట్లనే ఆయన కూడా వచ్చి ఆ కోతి చెవులో గుసగుస మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా కొసాగరికి ఆయన ఫోన్ చూపిస్తే ఆ కోతి చూడుర్రి ఎంత ముద్దుగా ఫోన్ ఆపరేట్ చేసుకుంటా చూస్తున్నదో. ఇక ఈ ముచ్చట ఏడ జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఒక తీరుగా చక్కర్లు కొడుతుంది పోర్రి. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.